పూజా విధానం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలండి. తలంటు స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలండి. పూజా మందిరం, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలండి. పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చునండి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలా పండ్లు సిద్ధం చేసుకోవాలండి. ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయను కలసంపై ఉంచాలండి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలండి. శ్రీరాముల వారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరం, శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలండి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయమును పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయండి. పూజ పూర్తయిన తరువాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలండి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం మంచిదండి.